హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు ఎంత వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మనం ఫాస్ట్గా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఒక 2 ఇంగ్రీడియంట్స్ రవ్వ అండ్ షుగర్ ఉంటే చాలు, మనం చేసేయచ్చు ఫ్రెండ్స్, ఈజీగా చేసేయచ్చు. సో ఈ రవ్వ లడ్డుని ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రవ్వ లడ్డు జ్యూసీగా అండ్ టేస్టీగా సాఫ్ట్గా రావాలి అంటే ఏ రకంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక మూకుడు తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కరిగిన తర్వాత ఫస్ట్ ముందైతే జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు అండ్ కిస్మిస్ నేను ఇప్పుడు వేపుతున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా బాదం పిస్తాయిలు ఇటువంటివి ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే జీడిపప్పు వేయండి. కిస్మిస్ జీడిపప్పు ఒకసారే వేస్తే కొంచెం కిస్మిస్ అనేది ఎక్కువగా వేగిపోతుంది. కాబట్టి ఒక 2 సెకండ్స్ ఉన్న తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోండి. ఒకవేళ మీరు బాదం పప్పు కూడా వేసినట్లయితే బాదం పప్పుని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేపేసి పక్కకు తీసి పెట్టుకోండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఆరు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఫ్రెండ్స్. ఇవి వేపేటప్పుడు కానీ రవ్వ వేపేటప్పుడు కానీ తక్కువ ఉంచాలి, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ అనేది రాదు. సో ఇది తీసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి అది కూడా కరిగిన తర్వాత రవ్వ వేయండి. నేనైతే ఇది 1/2 కేజీ ఒక గ్లాస్ తీసుకున్నాను, అంటే 1/2 కేజీ ఉంటుంది. సో ఈ నెయ్యి అంతా ఈ రవ్వకి పట్టే విధంగా మొత్తం అంతా కూడా కలపండి. చూడండి, నేనైతే ఈ గ్లాస్ వరకు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. ఇందులో ఎండు కొబ్బరి పొడి వేస్తాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి చూడండి, ఇలాగా నేను ఇంట్లో ఉంది ఆల్రెడీ ఎండు కొబ్బరి. సో దాన్ని ఏం చేశానంటే పైన ఇలాగ పీల్ ఆఫ్ చేసేసాను. దానికి ఉన్న బ్రౌన్ కలర్ అనేది తీసేసి ఈ విధంగా గ్రేడ్ చేసుకొని అంటే మీరు డైరెక్ట్గా షాప్లో కొనుక్కొచ్చినా పర్వాలేదు. సో మనకి ఇంట్లో ఉంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ ఎండు కొబ్బరి పొడి అన్నది ఇలాగా చేసుకొని రెడీ పెట్టుకున్నాను. కొంచెం రవ్వ వేగిన తర్వాత ఈ ఎండు కొబ్బరిని కూడా ఇందులో వేసేయండి. ఇవి ఒక 2-3 స్పూన్స్ వరకు ఉంటుంది కొబ్బరి లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. కాకపోతే ఎండు కొబ్బరి ఉంటే బాగుంటుంది. దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేయండి. మనం మధ్య మధ్యలో నెయ్యి వేస్తుంటే దానికి బాగా పట్టి బాగుంటుంది. సో ఈ రకంగా వేపండి. మొత్తం అంతా కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపండి. చూడండి, ఈ రకంగా బ్రౌన్ కలర్లో కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. మనం ఏదైనా నెగ్లెక్ట్గా ఉంటే రవ్వ మాడిపోతుంది. సో అలా అయిన తర్వాత మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో లేదా గిన్నెతో తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు వరకు కూడా, అంటే రవ్వ అనేది నిండా పోసాను ఫ్రెండ్స్. ఈ షుగర్ అనేది తలకొట్టి పోసాను. కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు, 1/2 వంతు పోసుకున్నా పర్వాలేదు. ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు దానికి సమానంగా పోసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా షుగర్ కూడా పోసుకోండి. చెప్తున్నాను మళ్ళీ, 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు షుగర్. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ పోసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయండి. వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేపేసి చూడండి, కొంచెం వేగిన తర్వాత పాలు పోస్తున్నాను. 1 కప్పు వరకు పాలు తీసుకున్నాను నేను. ఈ పాలు అనేది ఇందులో పోసి కొంచెం రవ్వ అంతటికి పట్టే విధంగా తిప్పండి. ఎందుకంటే దాంట్లో ఉన్న షుగర్ కరుగుతుంది కొంచెం. సో మళ్ళీ పోసి ఇంకొంచెం తిప్పాలి. అంటే పాలు ఒకేసారి పోసేసుకోకూడదు, చూసుకుంటూ పోసుకోవాలి ఫ్రెండ్స్. సో అదైన తర్వాత యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేయండి. టోటల్గా మనం 4 or 5 స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసాము. నెయ్యి ఉంటేనే బాగుంటుంది ఈ రెసిపీకి. ఇలాగా వేపేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అప్పుడు ఇలాగా ఉండల్లాగా చేసుకోండి.
ఈ విధంగా జాయిగా ఒత్తుకుంటా ఉండలు చేసుకోండి ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలు అనేవి. సో ఇది ఫ్రెండ్స్ రవ్వ లడ్డు. మీరు కూడా ట్రై చేయండి, ఏ రకంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది అప్పటికప్పుడు కాకుండా తర్వాత కూడా ఆరిపోయిన తర్వాత కూడా ఈ విధంగానే జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రకంగా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.